హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. రాత్రి అయితే వాన బాగా వచ్చింది. సో కాలువ అయితే నిండి నీళ్ళు పోతా ఉన్నాయి. చేపలకు వచ్చినాము. సో చూడండి, కొరమీళ్ళు పడదామని వచ్చినాము. మా ఎన్నోళ్ళు అయితే ఆ పక్క ప్లేస్ చూస్తూ ఉన్నాడు. చూపిస్తా చూడండి, మీకు అడేమో చూపిస్తా ఉన్నాడు మా ఎన్న. ఎందుకు ఇటనా జిలేబీలా లోపలికి ఎక్కుతా ఉండేదా కేరళ ఏం షాప్లో పెద్ద పెద్దవా అంతకుంత చానాలే ఎదురై పక్క వంక నీళ్ళు అయితే పోతా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఆడు చూడు కిట్టనా అంతా ఆడికొచ్చింటాయి. షాప్లో కుర్చీలు అయితే ఆడికొచ్చాయింటాయి. ఇందా ఫ్రెండ్స్, నా వీడియో చేస్తాను పోను ఫ్రెండ్స్. చూడండి, చేప వచ్చింది దీంట్లోకి. ఇక్కడ కుచ్చెక్కింది. ఎంత చూడండి. నువ్వు ఆరాటమే చూడదా ఫ్రెండ్స్. కిలో ఉంది. లేదు ఆడే అవుతాయి. దీన్నే చేసి పట్టుకునేదే. ఇటనా లేదంటే రాటికి త్రిబల్ ఉన్నాయి చూడ. ఇవి మా ఆయన అయితే చేతిలో ఒక చేతిలో పట్టే కయ్యలేదు. అదే 2 చేతుల్లో పట్టాల. నిదానికి వస్తుంది, సైడ్లో వస్తుంది. అది మాకే సరిగ్గా కనిపిస్తలే ఫ్రెండ్స్. నీళ్ళు వస్తుంది. నిదానంగా తొయ్యి, నిదానంగా తొయ్యి, నిదానంగా తొయ్యి ఫ్రెండ్స్. సంచి అయితే పెట్టుకోండి ముందర. ఈ పక్క వస్తుంది, ఈ పక్క వస్తుంది, ఈ పక్క రాకూడదు. అది అట్లా తొయ్యి. పడితే మెడ దగ్గరే పట్టాల. అయ్యో ఇది ఎక్కడ ఫ్రెండ్స్. ఎగరేషా అది ఆడు నేను కూడా కనబడుస్తాను కదా. కేజీ ఉండి ఇటనా ఒక కొరమీన అయితే మిస్ అయిపోయింది. ఈడ ఈడ అది వచ్చా ఒక కొరమీన అయితే మిస్ అయిపోయింది. అదేమో చెప్తారు కదా, చేతికి వచ్చింది నోటికి రాలేదు అని అట్లయింది ఫ్రెండ్స్. ఫిషింగ్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తూ ఉంటే ఫుల్ ఆతృతంగా ఉంది. చూద్దాం జరుగుతుందో లేదో అనేసి. పక్కకు వరేసేసింది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ దిండి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇతవా వచ్చి నూరేస్తే కంపల్సరీ అయిపోతుంది. దాని ముందర ఈడుస్తుంది కూడా నూరేస్తారు ఫ్రెండ్స్. అది ఎలా ఏమో తెలియదు. గుర్తయితే దాని ముందర ఫ్రాగ్ వేసి ఈడ్చినా కూడా నోరేస్తలేదు. అది ఏం దరిద్రమో ఏమి లత్త మూసుకుందో తెలియదు. అప్పుడన్నా దాని ముందర వేస్తే వచ్చి అటాక్ చేసి తప్పించుకున్నా పోయేది. ఈ పొద్దు అయితే దాని ముందర వేసి లాగుతా ఉన్నా కూడా అసలు అటాక్ చేస్తలేదు. అది ఈ పొద్దు ఏమి కొత్త నీళ్ళు వేరే. కొత్త నీళ్ళకి చేప ఎట్లా పడాలా? మ్యాథ్ కూడా బాగా ఆడుతుంది కొత్త నీళ్ళకి. అట్లాంటిది ఈ పొద్దు అస్సలు ముడతలేదంటే లెక్కేసుకుంటా. మా దరిద్రం ఎంత ఉంది అనేసి. ఆ పక్క మా ఎన్నో ఆడుతున్నారు ఫ్రాగ్. ఆ పక్క ఏమైందో తెలీదు. ఈ పక్క అయితే నాకు మాత్రం అస్సలు నోరు కూడా వేస్తలేదు ఫ్రెండ్స్. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒకేసారి అయితే కాస్ట్ చేసింది. అట్లా వేస్తే వచ్చినట్టు అటాక్ చేసింది గట్టిగా ఎత్తేస్తే. ఈ పొద్దు దాని ముందు వేస్తాను కూడా నోరేస్తలేదు. ఎక్కడంగా ఇప్పుడు దూకటన్నా పడతామో లేదో డౌట్గానే ఉంది ఫ్రెండ్స్. అది ఏం దరిద్రం ఏమైపోద్దు ఫ్రెండ్స్. ఇన్ని చోట్ల ప్లేస్ చేంజ్ చేస్తాను కదా. కుర్చీలు అయితే దిండి ఉన్నాయి. ఒకటి కూడా స్ట్రైక్ చేస్తలేదు. ఆడైతే ఒకసారి అయితే వచ్చి నోరేసి అది సైడ్లో వేసి వెళ్ళిపోయింది అంతే. మళ్ళా ఒక్కాడు కూడా వేసింది లేదు. అంతా కిలో పైనే ఉన్నాయి చేపలు. కిలో పైనే ఉన్నాయి. నోరు అయితే వేస్తలేదు. కొత్త నీళ్ళకి కొత్త నీళ్ళకైతే బాగా స్ట్రైక్ చేయాలా. అట్లాంటిది పొద్దు అస్సలు నోరు వేస్తలేదు. వచ్చైతే సుమారు అయితే 2 గంటల సేపు అయింది. ఇప్పటికి ఒకటి నోరు వేసింది లేదు. చూద్దాం, ఇంకా టైం ఉంది. ఏమేం చేస్తుందో ఏమేం జరుగుతుందో. కానీ దానికి టైం తీరిండల్లా మనకు పడాలంటే. చూద్దాం ఇంకా ఏమేమైతుంది అనేసి మీకు చూపిస్తాను. చూస్తూ ఉన్నాడా? బట్రీ అక్క ఎవరున్నా? ఎవరు ఫ్రెండ్స్? నాకైతే ఏటలో ఇలా గొట్ల మంచిగా ఎక్కేసిండు చేపలు అయితే. ఒకటి కూడా తగల నాకు కూడా. అక్కడెవరో ఒక 2 చేపలు వేసినారంట వాళ్ళు. ఆ పక్క ఎవరో పై చూపిస్తాను మీకు కూడా. అది మా వాళ్ళు వేసినారో వేరే వాళ్ళు వేసినారో తెలీదు. అడగపోయి అడిగేసి చెప్తాను. చూస్తుండండి. సంచిత లేదంటే మా వాళ్ళు షాప్ పట్టిండారు అని అర్థమా? పట్టేసిరా 2 పడుతురా? ఏడా ఆడేనా? చూపి ఫ్రెండ్స్, మన వాళ్ళే పెట్టిండేది 2. తీసి చూపి దూరా. మంచివేనా? పర్లేదు బా ఫ్రెండ్స్. చూడండి, ఇంటికి కనపడదా? 2 బట్టే అన్నారు దాంట్లో నింది. దాంట్లో నింది పట్లేదు. సింగల్ రెడీ చేసి చిన్న షాపులు ఉండాయనప్ప. ఇప్పుడు సింగల్ షాపులు వేసేసి చిన్న షాపులతో వేసేసి పట్టేదానికి రెడీ అవుతా ఉన్నాం మేము కూడా. చూపిస్తాను, అది చూస్తూ ఉన్నట. నాకైతే ఇదే మొదటిసారి ఫ్రెండ్స్ చిన్న షాపులు వేసి పెద్ద చేపలు పట్టేది. ఇదే ఫస్ట్ టైం నేనైతే వేసినది. దాని పక్కనే వచ్చి లేచిపోతాడు. కానీ దాన్ని తినింది అయితే లేదు. అయ్యో ఫ్రెండ్స్, మిస్ అయిపోయింది. మనకు రాదని చెప్పినా కదా ఫస్ట్ టైము.
మిస్ అయిపోయింది, చేప కూడా చచ్చిపోయింది. బతికే ఉంది చేప. ఒగ్గి ఒక చేపడమ్మా, ఫుల్ సంతోషం అవుతుంది నాకు. మనకి రాదు ఫ్రెండ్స్, చిన్న చేప మనకు వచ్చేది. ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకొని మేము మనకు వచ్చేట్లు కూర్చున్నాము. చూడండి అట్లా ఆడుతూ ఉంటుంది కదా. సో అప్పుడు వచ్చి నోరు వేస్తుందంట, చూద్దాం. ఫ్రెండ్స్ చేప పడిన ఇంకా చూపిస్తా, ఎందుకంటే క్షమించండి నా మొబైల్లో బ్యాటరీ లేదు. సో దానివల్ల చేప పడిన తర్వాత చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ చేపనైతే పట్టిన ఖుషిలో వీడియో చేసేదే మర్చిపోతే ఎత్తుకొని పోయి సంచిలోకి వేసి కూడా వచ్చేసి మళ్ళీ కూర్చో ఉన్నాను. ఫుల్ ఖుషి అయిపోయింది. సారీ, వీడియో అయితే చేసే కాలేదు, మర్చిపోతే. ఫుల్ హ్యాపీ, పట్టిన దానికైతే ఫుల్ ఖుషి అయిపోయా. అందుకే వీడియో కూడా మర్చిపోతే అని చెప్తాను. నెక్స్ట్ ఏమైనా పడితే చూపిస్తుంది. అంటే నా మొబైల్లో ఛార్జ్ ఖాళీ అయిపోయింది కాబట్టి వీడియో అయితే తీస్తలేదు. మర్చిపోతే వీడియో చేసేది. నెక్స్ట్ చేప ఏమైనా పడితే అది పట్టిండేది వీడియో చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ పట్టినాను చూడండి, రెండో చేప పట్టేస్తే. సో వాళ్ళ దగ్గర అయితే చిన్న చేప అయితే ఇప్పించుకుంటే సో వాళ్ళే ఇచ్చిరి, పట్టినాను చూడండి. ఆడికి పోయి నీట్గా చూపిస్తాను. ఇదేమంటే భయం అవుతుంది, అలాంటి అది ఎదిరించుకుంటేస్తే మిస్ అయిపోతుంది అని. సో దాన్ని ఇంకా కొంచెం పుష్ చేస్తా ఉన్నాను వీడియోని. ఫ్రెండ్స్ ఇడిపించిస్తాడు ఆడ. బాగా మింగ్ అయింది కదా. చూపించరా నీట్గా. 1/2 kg 3/4 kg వస్తుంది ఫ్రెండ్స్. వానలో నేనుకొని తెలుసుకొని ఉన్నాము, గాలాలు వేసేసి. చూడండి నా మొబైల్ కెమెరా పైన నీళ్ళు పడినాయి, సరిగ్గా కనిపిస్తలేదు. కెమెరా పైన చినుకులు పడి బ్లర్ కనిపిస్తుంది. చూడ మా అన్న నానిపోయినాడు. వర్షం చూడు ఏం పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, వాన అయితే బాగా వాంచుతా ఉంది. వానలో నేనుకొని నిలుచుకొని ఉన్నాము, గాలాలు వేసేసి. ఇంట్లో తెలిస్తే మెట్టితోనే కొడతారు. సో ఇప్పుడు ఇంకా జాగా ఖాళీ చేస్తున్నాము. 5 చేపలు అయితే పడిండాయి. అది ఈ చూపిను ఆడ మేము పనిచేసే షెడ్ ఉంది, ఆ షెడ్ కాడికి పోతున్నాము. షెడ్ కాడ చూపిస్తాము, చూస్తానండి మన ఛానల్ని. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 5 చేపలు పడ్డాయి. చూడండి, పట్టుకో. వానకు పడింది ఫ్రెండ్స్. టోటల్ 5 చేపలు పడినాయి. అయితే ఒకటి కూడా స్ట్రైక్ అయ్యేది అయితే లేదు. స్ట్రైక్ అయిన వీడియో ఒకటి లేదు. సింగల్ కుక్ పట్టిండేది సన్న చేపలు కట్టి గుడ్డ పరకలేసి పట్టినది ఫ్రెండ్స్. గుడ్డ పరకలేసి పట్టిండేది. నెక్స్ట్ టైం అయితే అది అట్లే పడతాము. అసలు ఫస్ట్ టైం ట్రై చేస్తామే పడతాయి లేదనేసి.
ఈ మట్టాలు పడిండాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.